హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ అయితే నేను రథసప్తమి రోజు వీడియో అనేది మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మార్నింగ్ అయితే నేను ఫస్ట్ కొంచెం తొందరగా అయితే మేడపైన పోస్ట్ చేశానండి. ఇవాళ టెర్రస్ మీద మనకి ఇలా కిరణాలు పడే చోట పోస్ట్ చేస్తే మంచిది కదా. అంటే లాస్ట్ ఇయర్ అయితే నేను తులసి కోట దగ్గర అలా చేశాను. అంటే మనకు అక్కడ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈసారి ఏంటంటే నేను డైరెక్ట్ టెర్రస్ మీదకి వచ్చి ఇక్కడ కొంచెం జేగులతో అయితే అలికేసి ముగ్గు వేస్తున్నాను. చిన్న రథం ముగ్గు అయితే పెడుతున్నానండి. మీరందరూ కూడా ఎలా చేసుకున్నారు? రథసప్తమి బాగా చేసుకుని ఉంటారు. అయితే పిల్లల్ని కూడా ఉంచానండి నేను. యాక్చువల్‌గా ఇవాళ స్కూల్స్ కూడా ఉన్నాయి కదా! లంచ్ బాక్స్‌లు అవి కూడా ప్రిపేర్ చేయాలి. ఇవాళ 8 కల్లా అవ్వాల్సిందే 8:30 అయిందనమాట. కొంచెం లేట్ అయినా పర్వాలేదని చెప్పి నేను పిల్లల్ని కూడా ఉంచాను పూజలో అయితే. ఎందుకంటే వాళ్ళు హెల్త్ పరంగా అంతా కూడా బావుంటుంది కదండీ! రథసప్తమి రోజు. అందుకే నేను ఈరోజు వాళ్ళని కూడా ఉంచాను. అలాగే రథసప్తమి రోజు స్నానాలు కూడా చాలా ఇంపార్టెంట్‌గా చేస్తారు. ఇంకా అన్నీ అవ్వవు కాబట్టి నేను మార్నింగ్ ఏంటంటే కొంచెం పరమాన్నం అనేది చేశాను. పాలు పొంగించి, ఆవు పాలు పొంగించి పరమాన్నం చేస్తారు. మార్నింగే ఇలా ఎండ పడుతున్న చోట చక్కగా ఇలా పోస్ట్ చేస్తే చాలా బాగా అనిపించిందండి ఇవాళైతే. ఇంకా చిక్కుడాకులు పెడతారు కదా! చిక్కుడాకుల్లో ప్రసాదం అనేది పెడతారు. నేను చిక్కుడాకులు కొన్ని ఎక్కువ ఉన్నాయి. ఇలాగ పెట్టేసి ముందు రథం అది పెట్టేసి పూజకైతే ఏర్పాటు చేస్తున్నాను. సింపుల్‌గా అండి. ఈరోజైతే పైన ఇలా పోస్ట్ చేసి అర్ఘ్యాలు వదులుతారు కదా! ఇంకా పిల్లల చేత అది కూడా చేయించాననమాట. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్లేదు స్కూల్‌కి అని చెప్పి ఇవాళైతే నేను ఉండాలని చెప్పి అయితే ఉంచాను. లంచ్ బాక్స్ అనేది తర్వాత పట్టుకెళ్లారనమాట 9 అలాగా. ఇంక చూసారు కదా! ఇంక పూజైతే అయ్యింది. చాలా జరిగిందండి. సింపుల్‌గా అయినా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకో మార్నింగ్ ఈరోజు. 5:30 లేచినా కూడా ఇవన్నీ అవ్వేసరికి మనకి ఈ టైం అవుతుంది కదా! ఇంట్లో పనులు ఇవన్నీ మందిరం దగ్గర, తులసి కోట దగ్గర అన్నీ చేసి ఇంకా ఇవన్నీ సదురుకొని పైకొచ్చేసరికి మనకి ఎలాగో కొంచెం టైం పడుతుంది కదా! ఇంకా మందిరం దగ్గర వచ్చేసి ఇలా అయితే పోస్ట్ చేసుకున్నాను. ఇంకా చూసారు కదా! నెక్స్ట్ ఇంకా నేను లంచ్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. బాక్స్‌కి వచ్చేసి నిన్ననే అన్నీ కటింగ్ చేసి పెట్టాను. ఆకుకూరలు, తోటకూర ఫ్రై చేస్తాను. మెంతికూర మొన్న స్టోర్ చేసి ఉంచాను కదా! సండే చక్కగా ఉందది. మామూలుగా అయితే పోతుందని చెప్పాను కదా! ఆకుకూరలు ఫ్రెష్‌గా తెచ్చుకుంటే మంచిదని కామెంట్ చేశారు ఆ రోజు. కరెక్టేనండి. అంటే ఎప్పటికప్పుడే తెస్తారు. ఒక్కొక్కసారి అంటే మేము వీక్‌కి ఒకసారి రైతు బజార్‌కి వెళ్తారు కదా! అక్కడ ఒక్కొక్కసారి బాగా ఫ్రెష్‌గా ఉన్నాయనిపిస్తే తీసుకుంటూ ఉంటారనమాట. మాక్సిమం ఇంటి దగ్గరికి వస్తే గనక చాలా బావుంటుంది. కానీ మాకు ఇంటి దగ్గరికి రావనమాట. మేమే ఎళ్లి తెచ్చుకోవాలి. ఇక్కడ చూసారు కదా! తోటకూర ఫ్రై అయితే వేసేసాను. నెక్స్ట్ మెంతికూర పప్పుకి నేను ఇందాకే పప్పు కుక్కర్ పెట్టి ఉంచాననమాట. ఇది కూడా తాలింపు వేసేస్తున్నాను. అయితే పప్పు, మెంతికూర అనేది కలిపి చేస్తారు. అంటే పప్పులో వేసి ఉడకబెడతారు. కొంచెం చేదుగా ఉంటుందని అంటే పిల్లలు తినరని నేను కొంచెం ఇలా ఫ్రై చేసి పప్పు, మెంతికూర చేస్తానండి. మిగిలినవన్నీ కూడా పప్పుతో పాటు కుక్కర్ పెడతాను గానీ మెంతికూర అయితే సెపరేట్‌గా చేస్తాననమాట. అయితే ఇలా బావుంటుంది టేస్ట్. నేను చాలామంది పాలకూర కూడా ఇలా చేయడం చూశాను. పాలకూర కూడా ఫ్రై చేసి చేస్తారు. అయితే మరి అన్నీ పోతాయి కదా! అందుకని నేను కలిపి కుక్ చేస్తాను. ఇదొకటే సెపరేట్‌గా కుక్ చేస్తాను. ఇంకా దీంతో పాటు అరటికాయ ఫ్రై ఒకటి చేస్తాను. ఇంకా అది తర్వాత చేద్దాంలే వీళ్ళు వెళ్ళిన తర్వాత నెమ్మదిగా చేయొచ్చని. ఇంకా నెక్స్ట్ జ్యూస్ అయితే స్టార్ట్ చేశాను. ఈ జ్యూస్ గుమ్మడికాయ జ్యూస్ అండి. బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా! యాష్ గార్డ్. మనకి సమ్మర్ వస్తుంది కదా! ఇంక ఇలాంటివి అన్నీ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంకా ఈరోజు ఏంటంటే ఇది నిన్న కూడా చేసాము. ఇది ముక్కలు కట్ చేసి బాక్స్‌లో స్టోర్ చేసి ఉంచాననమాట. ఎందుకంటే ఒకసారి కోసిన తర్వాత గుమ్మడికాయ అనేది మళ్ళీ అలా వదిలేస్తే ఫ్లైస్ అవి వచ్చేస్తాయి కదా! అందుకని ఇలా బాక్స్‌లో స్టోర్ చేస్తాను. కొన్ని ముక్కలు అంటే ఎంత కావాలన్నది చూసి దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకొని చేస్తాను ముక్కలనేవి. ఇలా పల్చగా చేస్తే సరిపోతుందండి. ఇందులో కొంచెం ఉప్పు, నిమ్మరసం యాడ్ చేసి పిల్లలకి ఇస్తే గనక చాలా మంచిది. మనం తాగినా కూడా ఇంకా మంచిది. ఇలాంటివన్నీ ఇప్పటి నుంచే అలవాటు చేయాలనమాట. నేను ఈ విషయంలో మాత్రం పిల్లల విషయంలో మాత్రం కొంచెం కాన్షియస్‌గా ఉంటానండి. ఎందుకంటే ఇప్పుడంతా బయటంతా కూడా ఎలా పడితే అలా ఉంది కదా! అందుకని వీళ్ళకి ఇలాంటి ఫుడ్ ఇప్పటి నుంచి అలవాటు చేస్తే పెద్దయ్యాక ఇబ్బంది పడుతూ తినవలసిన అవసరం, తాగాల్సిన అవసరం ఉండదని ఇప్పటి నుంచి అలవాటు చేయడం అనమాట. ఇక్కడ నా వంట అంతా అయ్యింది. నెక్స్ట్ ఈయనకి టీ కూడా పెట్టేసాను.
చూసారు కదా మార్నింగ్ హడావిడంతా అయ్యింది. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి ఇంకోండి ఇవాళ నా లంచ్ ప్లేట్ అయితే ఇదనమాట. పప్పు మెంతికూర, తోటకూర ఫ్రై, అరటికాయ ఫ్రై, అలాగే రైస్. ఇంకా కారపొడి ఒకటి చేయాలి. అవిసె గింజలు, కరివేపాకు కలిపి చేద్దాం అనుకుంటున్నాను. అదొకటి చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మధ్యాహ్నం నుంచి లంచ్ అయిన తర్వాత కొంచెం ఎర్లీగా చేస్తానండి లంచ్ అనేది. ఇవాళ ఏంటంటే కొంచెం ఆర్గనైజేషన్ పెట్టుకున్నాను. నేను మందిర్ యూనిట్ ఉంటుంది కదా, అంటే నాకు మందిర్కి సంబంధించినవన్నీ, పూజకి సంబంధించినవన్నీ పెట్టుకుంటాం కదా. యాక్చువల్ కబోర్డ్స్ అలాంటివి ఏం లేవు అక్కడ. నేను ఎలా ఆర్గనైజ్ చేస్తానో చూపిస్తాను. ఇంక ఇక్కడ నేను ఫస్ట్ మందిరం దగ్గర క్లీనింగ్ యూజ్ చేసే క్లాత్స్ అన్నీ కూడా ఇలా సపరేట్గా చిన్న బకెట్ ఉంటుంది. ఇది ఓన్లీ దానికే అనమాట. అంటే ఇవి వాష్ చేయడానికి చిన్న చిన్న క్లాత్స్ అనేవి. మందిరం దగ్గర యూజ్ చేసినవన్నీ కూడా ఇలా హాట్ వాటరు, వెనిగరు, డిష్ వాష్ లిక్విడ్ లేదా ఏరియల్ లిక్విడ్ కానీ కొంచెం వంట సోడా ఇవన్నీ వేసేసి నేను నానబెట్టేస్తానండి. వన్ నైట్ నానబెట్టేస్తే ఇంకా మర్నాడు వాష్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద పని ఏమి ఉండదు. జస్ట్ అలా తీసి మనం వాష్ చేసేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా, ఈ క్యాబినెట్ వచ్చేసి నేను ఫస్ట్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడో ఒక 6 monthsకి ఒకసారి అయినా సరే ఇది నేను తీసి ఇలా క్లీన్ చేస్తాను. ఇది ప్లాస్టిక్కే కదండి, కాబట్టి ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఎంత లేదన్నా సరే మందిరం దగ్గర అంటే కొంచెం జిడ్డు ఇలా పట్టేస్తూ ఉంటుంది కదా, బ్లాక్గా కూడా అయిపోతుంది. అందుకని క్లాత్ రెగ్యులర్గా క్లీన్ చేసినా ఇలా ఎప్పుడైనా ఒకసారి ఇలా మొత్తం అన్నీ తీసి ఈ డ్రాయర్స్ అన్నీ కూడా వాష్ చేస్తాను అనమాట. ఇంక ఇది నీట్గా వాష్ చేసి అయితే పక్కన పెట్టాను. ఇది డ్రై అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేస్తానో చూపిస్తానండి. అంటే సింపుల్గా మనకి డైలీ అన్నీ కావాలి కదా, అవన్నీ కూడా ఇందులో పెట్టేసుకొని మనం ఈజీగా ఉండాలన్నమాట వర్క్ అనేది. అలాగా నేను చదువుకుంటాను. ఫస్ట్ ట్రాక్ వచ్చేసి బుక్స్ ఉంటాయండి. బుక్స్ అనేవి చూసారు కదా, మనం ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎవరైనా బుక్స్ కూడా ఇస్తుంది, ఏదైనా ప్రత్యేకమైన పూజలప్పుడు బుక్స్ కూడా పంచుతారు కదా, అలా వచ్చినవి, ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తీసుకున్నవి, కొన్ని చదవాలనుకున్నవి అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇలా ఫస్ట్ దాంట్లో పెట్టేసుకుంటాను నేను. చిన్న క్యాబినెట్ అనమాట నాకు ఇది మందిరం దగ్గరికి. ఎందుకంటే అంతా ఓపెన్ కదా, అది మందిరం కూడా ఇప్పుడు చాలామంది అడుగుంటారు, అది ఇంటి ఓనర్స్ పెట్టించిన మందిరం అండి అది. ఇక్కడ మనకి సపరేట్గా షెల్ఫ్ లాంటిది ఏమి ఇవ్వలేదన్నమాట ఈ ఇంటికి. వేరేగా తీసుకొచ్చి ఆ యూనిట్ అనేది అలా పెట్టించారు. అది నేను దాన్ని నాకు ఉన్న స్టూల్స్ మీద నేను అరేంజ్ చేసుకున్నాను వాటి మీద. ఇంకా బుక్స్ అన్నీ కూడా అలా ఆర్గనైజ్ చేశాను. నెక్స్ట్ ఇది పసుపు కుంకుమ బాక్స్ కూడా మళ్ళీ తిరిగి క్లీన్ చేసి బాక్స్ మళ్ళీ అక్కడ ఆర్గనైజ్ చేసేసాను. డైలీ మనకి పసుపు కుంకుమ, గంధం, వస్త్రం, వక్క ఇవన్నీ కూడా కావాలి కదా, ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను. అక్షతలు. ఇంకా నేను ఒత్తులు వచ్చేసి ఇలా నెయ్యిలో నానబెట్టి ఉంచేస్తానండి. ఎందుకంటే ఈజీగా వెలుగుతాయి అన్నమాట. డైరెక్ట్గా పొడి ఒత్తులు తీసి వెలిగిస్తే కనుక నాకు అంత కన్నా ఇలా అలవాటు అనమాట. అందుకే నేనైతే ఇలాగ నానబెట్టేసి ఉంచేసుకుంటాను ఒక బాక్స్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డైలీ ప్రసాదం పెడతాం కదండి, మేమైతే పళ్ళు ఎక్కువ పెడతాము, లేదా మనం ఒక్కొక్కసారి ఫ్రూట్స్ అవైలబుల్. ప్రసాదానికి కూడా మనం కొంచెం డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనం ఇలా బాక్స్లో పెట్టేసుకుని ఇందులోనే పెట్టేసుకోవచ్చు. ఖర్జూరం ఇవన్నీ కూడా. ఇంకా పువ్వులు కుట్టడానికి, మామిడాకులు కట్టడానికి దారం, ఇంక ఇవన్నీ రోజ్ వాటర్ కానీ ఇవన్నీ మనకి రెగ్యులర్గా పూజకి అవసరమైనవి ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవన్నీ కూడా ఇలా ఈ ఫస్ట్ దాంట్లో అంటే అడుగు దాంట్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇలా ధూపంవి ఇవన్నీ కూడా. ఇంకా దీంట్లోని బాక్స్ ఇవన్నీ కూడా చాలా పడతాయండి. ఈ బాక్స్ అంటే యూనిట్ అనేది పెద్దగా ఉంటుందన్నమాట. ఒక్కొక్క అర కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఎక్కువ పడతాయి. ఇంకా నేను ఈసారి నెయ్యి వచ్చేసి బిగ్ బాస్కెట్ నుంచి ఫ్రెష్ గీ ఉంది కదా, ఇది తీసుకున్నాను. లాస్ట్ ఏమో జెర్సీ నెయ్యి చూపించినప్పుడు జెర్సీ వాడకండి, నార్మల్ వేరేది ఏదైనా వాడండి అని అన్నారు. అంటే ఒక్కొక్కసారి మనకి అవైలబుల్ ఏది ఉంటే అది తెప్పించేస్తూ ఉంటానండి ఆవు నెయ్యి అయితే, ఎందుకంటే బయట నుంచే కదా అలా అనమాట. ఇంకా ఈ డెస్క్లో వచ్చేసి నేను అప్పుడప్పుడు యూస్ చేసి ఉంటాయి కదా అమ్మవారికి పూజకు సంబంధించి అవి పెట్టాను. ఇంకా ఈ ఎక్స్ట్రా ఉంటాయి కదా పసుపు కుంకుమలు, ఒత్తులు, ఇంక ఎక్స్ట్రా పూజ సామాన్ అంతా కూడా నేను ఈ కబోర్డ్లో పెట్టుకుంటాను. అవి రెగ్యులర్గా తీసే పని ఉండదు నాకు. రెగ్యులర్గా కావాల్సినవి మాత్రం ఈ యూనిట్లో పెట్టేసుకున్నాను నేను. ఇంకా రోజు ముగ్గులు వేసేది ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను. నీట్గా కూడా ఉండాలి, చిందరవందర అయిపోకుండా.
ఇంకా టిష్యూ, ఆయిల్ ఇవన్నీ కూడా అందులో పెట్టేసుకుని, ఇంకా ఈ టేబుల్ కూడా ఇక్కడే ఉంటుంది కదండీ! ఇది కూడా ఒక ఉర్లి అనేది ఇలా పెట్టేసుకున్నాను. అయిపోయింది. అంతేనండి నా సింపుల్ మందిర ఆర్గనైజేషన్ అనమాట. అంటే పూజకి సంబంధించినవన్నీ కూడా అలా సింపుల్‌గా డైలీ బేస్‌కి ఏం కావాలో అన్నీ అలా ఆర్గనైజ్ అయితే చేసుకుంటాను నేను. అన్నీ దగ్గర ఉంటే గనుక ఈజీగా ఉంటుంది. అందుకని మందిరైనా కూడా ఇలా అయితే చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్‌కి వచ్చేసరికి మేడపైకి వెళ్ళి చక్కగా ప్లాంట్స్‌కి వాటరింగ్ చేశాను. ప్లాంట్స్ అనేవి కొన్ని పోనీయండి మనకి. తర్వాత మొన్న ఫంక్షన్ తర్వాత అది కొంచెం కేర్ చేయకపోవడం ఇవన్నీ జరిగినాయి కదా! అందుకని కొన్ని పోయినాయి. చాలా వరకు తీసేసాము. ఖాళీగా ఉన్నాయి కొన్ని కుండీలైతే వేయాలి మళ్ళీ. ఇంకా చామంతులవైతే బాగానే సర్వైవ్ అయ్యాయనమాట. కొన్ని పూలైతే వస్తున్నాయి మంచిగా మందారాలు ఇవన్నీ. ఇంకా ప్లాంట్స్‌కైతే నేను వాటరింగ్ చేసేసి ఇక్కడే కాసేపు ఇంకా బ్రేక్ టైమ్ అనమాట. ఈవినింగ్ ఏంటంటే కాసేపు ఇలా కాస్త వాకింగ్ చేసి, ఇలా మొక్కలు నీళ్ళు వేసుకొని అలా పిల్లలు కూడా కాసేపు పైన ఉంటారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఏవోటి ఆటలు ఆడుకొని కొంచెం వాళ్ళకి యాక్టివిటీ ఉన్నట్టు ఉంటుంది కదా! ఇంకా మేడ పైన అవన్నీ చూసుకొని కిందకి వచ్చేసిన తర్వాత నిహా నేనైతే టీవీ పెట్టుకొని చూస్తున్నాము. ఇప్పుడేంటంటే పిల్లలతో అనమాట టైం అంతా వాళ్ళ హోంవర్క్స్ అన్నీ అవ్వాలి కదా! ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది నైట్‌కి. రేపటి కోసం ప్రిపరేషన్స్ ఇది ఇంకా ఎవ్రీథింగ్ డైలీ లైఫ్‌లో మనకి నార్మల్ అయినా కూడా మనం మన వాళ్ళ కోసం కదా చేస్తున్నాం కాబట్టి విసుగు అనేది ఉండదు. రెగ్యులర్‌గా అలవాటయిపోయిన వర్కే అనమాట. ఇంకా చూసారు కదా! ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.